అడవిలో ఎన్నో జంతువులుంటాయి. ఆకాశమంత ఎత్తున ఉండే జిరాఫీలు, కొండంత బలంగా ఉండే ఏనుగులు, మెరుపు వేగంతో పరిగెత్తే చిరుతపులులు. సింహం ఆ ఏనుగంత బలమైనది కాదు, ఆ చిరుత అంత వేగవంతమైనది కాదు. నిజానికి పరిమాణంలో కూడా అది చాలా జంతువుల కన్నా చిన్నది. అయినా అడవికి రాజు మాత్రం ఒక్కడే, సింహం. ఎందుకు? కారణం దాని వైఖరి, యాటిట్యూడ్. ఒక చిన్న ఉదాహరణ. సింహం ఒక ఏనుగును చూసింది. దాని కళ్లకు ఆ ఏనుగు ఒక కొండలా కనిపించదు, కేవలం ఒక భోజనంలా కనిపిస్తుంది. దాని మెదడులో సందేహం లేదు, కేవలం సంకల్పం ఉంది. ఇప్పుడు అదే ఏనుగును చూడండి. సింహం కన్నా 100 రెట్లు పెద్దది, కానీ సింహం కంట పడగానే దాని బలాన్నంతా మర్చిపోతుంది. దాని మెదడులో ఒకటే ఆలోచన, ప్రమాదం, ఇది నన్ను తినేస్తుంది, నేను పారిపోవాలి. చూశారా తేడా? తేడా బలంలో లేదు, వైఖరిలో ఉంది. మిత్రమా, ఇప్పుడు నీ గురించి ఆలోచించు. నీ జీవితమనే అడవిలో నీ ముందు ఎన్నో సమస్యలు అనే ఏనుగులు నిలబడి ఉంటాయి. వాటిని చూసి అయ్యో ఇది నాకన్నా పెద్దది, నేను చేయలేను అని ఏనుగులా భయపడుతున్నావా? లేక ఇది నా ఎదుగుదలకు దొరికిన ఒక అవకాశమని సింహంలా గర్జిస్తున్నావా? ఈరోజు మనం సింహం మనస్తత్వం వెనుక ఉన్న 5 రహస్యాలను ఛేదిద్దాం. ఇవి మిమ్మల్ని సామాన్యుడి నుండి అసామాన్యుడిగా మారుస్తాయి. మొదటి లక్షణం, భయమెరుగని ధైర్యం, ఫియర్లెస్ కరేజ్. సింహం ఎప్పుడూ లొంగిపోదు. 10 హైనాలు చుట్టుముట్టినా అది చివరి శ్వాస వరకు పోరాడుతుంది, కానీ వెన్ను చూపి పారిపోదు. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఆ హైనాల వంటివి. అవి అప్పులు కావచ్చు, అవమానాలు కావచ్చు, లేదా మీపై నమ్మకం లేని మనుషులు కావచ్చు. గొర్రె అయితే తలదించుకుంటుంది, కానీ సింహం ఆ సవాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తుంది. గుర్తుంచుకోండి, పోరాటం ముగిసే వరకు ఓటమి లేదు. మీలో ఆ సింహంలాంటి ధైర్యం ఉందా? రెండవ లక్షణం, అచంచలమైన నిశ్చయత, అన్వేవరింగ్ సర్టెనిటీ. సింహం ఎప్పుడూ సందేహించదు. నేను వేటాడగలనా, నేను గెలవగలనా అని రెండో ఆలోచన చెయ్యదు. అడుగు వేసిందంటే అది 100% పూర్తి చేస్తుంది. దాని సామర్థ్యం మీద దానికి పూర్తి నమ్మకం. మీరు మీ నిర్ణయాలపై ఇంతే నమ్మకంతో ఉన్నారా? ఒక పని మొదలు పెట్టాక మధ్యలో ఆగిపోతున్నారా? సింహంలా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లక్ష్యం వైపు ఒక్కసారి అడుగు వేశాక వెనక్కి తిరిగి చూడకండి. ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం. మూడవ లక్షణం, స్వేచ్ఛా స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. గొర్రెకు యజమాని ఉంటాడు, కానీ సింహానికి ఉండడు. సింహానికి స్వేచ్ఛ అంటే ప్రాణం. అది స్వేచ్ఛను అడుక్కోదు, దాన్ని సాధిస్తుంది, దానికోసం పోరాడుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే ఇతరుల అనుమతి కోసం ఎదురు చూడకపోవడం, మీకు నచ్చిన జీవితాన్ని జీవించే ధైర్యం కలిగి ఉండటం, మీ నిబంధనల ప్రకారం మీరు బ్రతకడం. ఆ స్వేచ్ఛను సంపాదించండి, దానికోసం పోరాడండి. నాలుగవ లక్షణం, బాధ్యత మరియు రక్షణ, ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సింహం తన సామ్రాజ్యాన్ని, తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా రక్షించుకుంటుంది. విలువైన ప్రతిదానికి అది ఒక కవచంలా నిలబడుతుంది. మీ జీవితంలో మీ సామ్రాజ్యం ఏది? మీ కుటుంబం, మీ లక్ష్యాలు, మీ ఆత్మగౌరవం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా వాటిని దెబ్బతీయాలని చూస్తే మీరు మౌనంగా ఉండకూడదు. మీ విలువలను, మీ వాళ్లను కాపాడుకోవడానికి సింహంలా పోరాడండి. ఐదవ లక్షణం, అసమానమైన సామర్థ్యం, అన్మ్యాచ్డ్ కాంపిటెన్స్. ఒక ఆశ్చర్యకరమైన నిజం, సింహం రోజుకి 20 గంటలు నిద్రపోవచ్చు, కానీ అది ఎప్పుడూ ఆకలితో ఉండదు. ఎందుకనా? అది పనిచేసినప్పుడు, వేటాడినప్పుడు పూర్తి ఏకాగ్రతతో, అత్యంత సామర్థ్యంతో పనిచేస్తుంది. జీవితంలో కూడా అంతే. మీరు ఎన్ని గంటలు పనిచేశారు అన్నది ముఖ్యం కాదు, ఆ కొద్ది సమయంలో ఎంత నాణ్యమైన పని చేశారు అన్నదే. మీ నైపుణ్యాలను పదును పెట్టండి, మీ రంగంలో నిష్ణాతులు అవ్వండి, మీ విశ్రాంతిని కూడా మీరే సంపాదించుకోండి. ఈ 5 లక్షణాలే భయమెరుగని ధైర్యం, అచంచలమైన నిశ్చయత, స్వేచ్ఛ, బాధ్యత మరియు సామర్థ్యం. ఇవే సింహం మనస్తత్వం. ఇవే మిమ్మల్ని మీ జీవితానికి రాజుని చేస్తాయి. ఈ క్షణం నుండి ఈ మాటలను మీ మంత్రంగా చేసుకోండి. నన్ను ఎవరూ ఓడించలేరు, నా లక్ష్యం నుండి నన్ను ఎవరూ దూరం చెయ్యలేరు, నా జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. నేను లొంగిపోను, నేను ఓడిపోను, ఎందుకంటే నాలో ఒక సింహం ఉంది. మీలోని సింహాన్ని మేల్కొల్పి ఇలాంటి మరిన్ని జీవితాన్ని మార్చే కథల కోసం